నువ్వు వెళ్ళి పక్కన కూర్చో, నేను పొంగల్ వండుతాను. ఏ పర్లేదు పవి, నాకేం కాలేదు కదా, నేను చేస్తాను. అయ్యో నేను చేస్తానని చెప్తున్నాను కదా, ఇటు. అరే పవి, నేను చేస్తాను పవి. బాబు, వేరువేరుగా కాకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పొంగలి వండితే చాలా మంచిది. ఇద్దరూ కలిసి వండడం వల్ల భార్య చేసే పుణ్యం భర్తకి, భర్త చేసే పుణ్యం భార్యకి వస్తుంది. అంతేకాదు, ఇద్దరూ కలిసిమెలిసి నిండు నూరేళ్లు క్షేమంగా ఉంటారు. ఫ్రెండ్గా అదే క్షేమంగా ఉండాలి. పవిత్ర తన కడుపులో బిడ్డ ఎప్పుడూ క్షేమంగా ఉండాలి. వీళ్ళిద్దరిలో ఒకరు ప్రాణమైతే ఇంకొకరు ఊపిరి. ఈ జంటకి దిష్టి తగలకుండా కలకాలం చల్లగా ఉండాలి స్వామి. పొంగిందంటే స్వామివారు అనుగ్రహించినట్టే. మీ కాపురంలో సంతోషాలు ఉప్పొంగుతాయి. ఈ జంట ఎప్పుడూ ఇలాగే చిలకా గోరింకల్లా కలిసిమెలిసి ఉండాలి స్వామి. సంజన వద్దంటే ఆదిని ఏదో ఒక రూపంలో కలిసే ప్రయత్నం చేస్తోంది. వాడెప్పుడు నా గురించి, నా కూతురికి నిజం చెప్తాడా అని టెన్షన్గా ఉంది. వాడికి దూరంగా ఉండమంటే సంజు వినట్లేదు. రాయ్ తీసుకో. మహేశ్వరి, 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 ఏం కాదు. మహేశ్వరి, మీరు చెప్పిన మహేశ్వరి అక్కడ లేదు సార్. అంతేకాదు సార్, మీరు చెప్పిన పవిత్ర ఆదిలు అక్కడికి ఆ టైంకి వచ్చారు సార్. ఆదితోనే తలనొప్పిగా ఉందంటే ఇంకో పక్క మహేశ్వరి రోకల్ పోట్ల తయారైంది. తన ఆదిగాడు ఎక్కడ దాచాడో తెలియడం లేదు. అది గనక స్పృహలోకి వచ్చి నా గురించి నోరు విప్పిందంటే ఇక నా పని అయిపోయినట్టే. ఈ టెన్షన్స్ భరించడం నా వల్ల కావడం లేదు. బాబు, మీరిద్దరూ స్వామివారికి దండం పెట్టుకొని మీ కోరిక ఏంటో స్వామివారిని మనసులో కోరుకోండి. స్వామి, పవిత్ర నన్ను అర్థం చేసుకోవాలి. తను క్షేమంగా ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. అలాగే మా అన్నయ్య రూపంలో పవిత్రకి పండంటి బిడ్డ పుట్టాలి. అదే సంజులను ఒకటి చేస్తానని సంజుకి మాటిచ్చాను స్వామి. అది కరెక్ట్ అని నా మనసు కూడా చెబుతోంది. కానీ రోజు రోజుకి ఆదితో నా బంధం బలపడుతోంది. ఏది కరెక్టో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. దీనికి పరిష్కారం నువ్వే చూపించాలి స్వామి.